రోహిణి గారు రచించిన ఒక మంచి కథని విందాం. గట్టిగా హారన్ మ్రోగడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటికి వచ్చిన మాధుర్య ఎదురుగా వస్తున్న కారును గుద్దుకోబోయి త్రుటిలో స్కూటీని పక్కకు మళ్లించింది. ఎంత ప్రమాదం తప్పింది! అప్పుడు చూసుకుంది. తాను పరధ్యానంలో పడి గమనించకపోవడంతో ఎప్పుడో కాలేజీ దాటి చాలా దూరం వచ్చేసింది. ఎక్కడ లేని నీరసం వచ్చేసింది ఆమెకు. ఈ పెళ్లి చూపులు తన చావుకు వచ్చాయి అనుకుంటూ స్కూటీని వెనుకకు మళ్లించింది. కాలేజీలోకి వచ్చేసరికి 11 గంటలైంది. ఇక ఆ రోజు క్లాసులు సరిగా తీసుకోలేకపోయింది. పని అంతా అన్యమనస్కంగానే చేసింది మాధుర్య. మధ్యాహ్నం లంచ్ బాక్సు తీసి 2 స్పూన్లు బెండకాయ కూర అన్నం తినగానే మళ్ళా పరధ్యానంలోకి వెళ్ళిపోయింది. తాను అందరిలాగే పెళ్ళికెదిగిన ఓ ఆడపిల్ల. తనకు కూడా పెళ్లి గురించి, తన వైవాహిక జీవితం గురించి ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు. పెళ్లి చూపులు అంటే ప్రతిసారి గుండె నిండుగా పెట్టుకున్న ఆశలు. తాను వాళ్ళకి నచ్చలేదు అని వెళ్ళిపోవటంతో తన ఆశలు కూడా కొండెక్కి వెళ్ళిపోయేవి. తినకుండా ఆ పరధ్యానం ఏంటి మాధుర్య? అఖిల భుజం తట్టి అడగడంతో ఈ లోకంలోకి వచ్చి సాయంత్రం తన పెళ్లి చూపుల గురించి చెప్పింది మాధుర్య. అఖిల తన కొలీగ్ లెక్చరర్. మాధుర్య, అదన్నమాట నీ పరధ్యానానికి కారణం. ఇప్పటికే టైం 3 అయింది. నువ్వు ఇంటికి వెళ్ళు. ఈ సంబంధం కుదిరిపోవాలి నీకు. ఆల్ ది బెస్ట్ అంది అఖిల మనస్ఫూర్తిగా నవ్వుతూ. ఇక ఒక్క క్షణం కూడా కాలేజీలో ఉండాలనిపించలేదు మాధుర్యకు. ఎదురెళ్ళి తీసుకువచ్చే మర్యాదలు, పలహారాలు అన్నీ పూర్తి అయినాయి. మాటల్లో అబ్బాయి పేరు వసంత్ అని తెలిసింది మాధుర్యకు. ఆతృత పట్టలేక తలుపు సందులో నుంచి చూసింది సుజాతమ్మ వారిస్తున్నా వినకుండా. పేరులాగే వసంత రాగమంత ఆహ్లాదంగా, హుందాగా అనిపించాడు వసంత్ మాధుర్యకు. ఇక అమ్మాయిని తీసుకురండి. ఆ మాట పిల్లన గ్రోవి నుంచి వెలువడిన మురళీనాదంలా అనిపించింది మాధుర్యకు. ఆ రోజు మాధుర్య బాబాయ్ ముకుందం, ఆయన భార్య శకుంతల వాళ్ళకి సాయంగా వచ్చారు. అప్పటికి ఎన్నోసార్లు పెళ్లి చూపుల తంతు జరిగినా అదే మొదటిసారి అన్నట్లు పిన్ని శకుంతల వెంట నెమ్మదిగా వచ్చి సోఫాలో తండ్రి పక్కన ఒద్దికగా కూర్చుంది మాధుర్య. పట్టుచీర, భారీగా నగలతో ప్రదర్శన బొమ్మలా కాక తన అభిరుచికి అనుగుణంగా పాల రోజా రంగు చిన్న గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న సిఫాన్ చీర, మెడలో చిన్న గొలుసు, చేతులకు 2 బంగారు గాజులు. అంతే తన అలంకరణ. నడుమును దాటే ఒత్తైన పొడవాటి జడ ఆమెకు ఓ ఆకర్షణ. జడలో నిండుగా మల్లెలు. అంతవరకు గలగల సాగిపోతున్న వారి మాటల ప్రవాహం పెళ్లి చూపుల ప్రహాసనం కాస్త మాధుర్య రాకతో ఒక్కసారిగా గంభీర్యాన్ని సంతరించుకుంది. ఏదో ఉపద్రవం ముంచుకొచ్చే ముందు ఉన్న నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. ఏం చదువుకున్నావమ్మా? ఏదో ఒక ప్రశ్న అడగాలని అడిగినట్టు అన్నాడు వసంత్ నాన్న విద్యాసాగర్ రావు. ఎంఏ పూర్తి చేశాను. డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నాను వినయంగా చెప్పింది మాధుర్య. మరో 10 నిమిషాల కాలం 10 గంటల్లా సాగింది. బాబూ వసంత్, నువ్వు అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడుగు బాబు అంది సుజాతమ్మ. ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు వసంత్. తర్వాత ఏం సంభాషణ జరుగుతుందో తెలిసిపోయింది మాధుర్యకు. అప్పటికే చాలాసార్లు అనుభవమై ఉండడంతో అనుభవ సత్యంగా అదే జరిగింది. అమ్మాయిని లోపలకు తీసుకువెళ్ళండి సుజాత గారు. వసంత్ వాళ్ళ అమ్మ నోటి నుండి ఆ మాట రాగానే మాధుర్య లోపలకు వచ్చేసింది. మరో 5 నిమిషాల తర్వాత మేము వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తాం వసంత్ వాళ్ళ నాన్న అన్నారు. 1 వారం రోజులు గడిచింది. ఆ వారం రోజులు ఆ ఇంట్లో నిశ్శబ్ద యుద్ధం జరిగింది. అప్పుడప్పుడు సుజాతమ్మ మాత్రం అబ్బాయి బంగారంలా ఉన్నాడు, వీళ్ళకి మన మాధుర్య నచ్చితే చాలు అంటూ తనకు గుర్తు వచ్చిన దేవుళ్ళందరికీ రకరకాల మొక్కులు మొక్కేసింది. ఏ క్షణంలో ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూడసాగారు. మాధుర్య మనసు వసంత్తో తన మమతల పందిరి అల్లుకోసాగింది తన ప్రమేయం లేకుండానే. ఇంతకు ముందర పెళ్లి చూపులకు వచ్చిన ఎవరూ పెద్దగా తన మనసుని కదిలించలేదు. ఎందుకో వసంత్ తన మనసుకు చాలా దగ్గరగా వచ్చాడు. చాలా సంస్కారవంతుడిగా అనిపించాడు. అయినా తను అతనికి నచ్చుతానో లేదో అని సందేహంతో అసలు నిద్ర పట్టేది కాదు మాధుర్యకి.
అందరి ఉత్కంఠతకి తెరదించుతూ ఓ రోజు సాయంత్రం వసంత్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్. రాజారావు ముఖంలో మరే కలలను బట్టి వాళ్ళు ఏం చెప్పారో పూర్తిగా అంచనా వేయలేకపోయారు మాధుర్య, సుజాతమ్మలు. శాంతం మాట్లాడి నిస్తేజంగా సోఫాలో కూర్చుండిపోయాడు రాజారావు. షరా మామూలే అన్నట్టు అమ్మాయి నల్లగా ఉంది అని చెప్పలేక అంతా బాగుంది అనుకున్నాం, కానీ వాళ్ళిద్దరి జాతకాలు కలవటం లేదటండి. మీరే వేరే ప్రయత్నం చేసుకోండి అంటూ నీళ్లు నములుతూ చెప్పాడమ్మా వసంత్ వాళ్ళ నాన్న. విచార వదనంతో చెప్పాడు రాజారావు. ఎప్పుడూ లేనిది ఆ రోజు సుజాతమ్మ ఓర్పు నశించి, నేను భయపడుతూనే ఉన్నాను ఇలాంటిదేదో వినాల్సి వస్తుందని. అనుకున్నదంతా అయింది. దీని మొఖాన పెళ్లి రాత రాసిపెట్టి లేదు, మన మొఖాన సంతోషపడే రాత కూడా లేదు. దరిద్రం చుట్టుకుంది ఇంటికి దీని రూపంలో. కూతురు బాధపడుతుందనే విచక్షణ లేకుండా అరుస్తూ కన్నీటిని చీర కొంగుతో తుడుచుకుంది సుజాతమ్మ. మతి ఉండే మాట్లాడుతున్నావా సుజాత నువ్వు? కన్న బిడ్డని పట్టుకొని అంత మాటలు అంటున్నావు. అదేం తప్పు చేసిందని? దాని తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక ఈ విషయం మర్చిపోదాం అంటూ కూతురి వైపు కాస్త జాలిగా చూశాడు రాజారావు. ఆ చూపులకు తట్టుకోలేకపోయింది మాధుర్య. ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ తనని పల్లెత్తు మాట అనని అమ్మ ఆ రోజు అలా అనేసరికి తట్టుకోలేకపోయింది. ఎన్నిసార్లు పెళ్లి చూపులు జరిగినా, ఎంతమంది తనను నిరాకరించినా అప్పుడు తనకి పెద్దగా బాధ అనిపించలేదు. కానీ వసంత్ మీద తనకి తెలియకుండానే ఎన్నో ఆశలు పెట్టుకుంది మాధుర్య. వాళ్ళు తనని వద్దనటం ఓ పక్క, ఎప్పుడు లేనిది తల్లి చీత్కారం, తండ్రి జాలి చూపులు తట్టుకోలేకపోయింది. కాలేజీ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోయింది. తాను కట్టుకున్న ఆశల గూడు పెను తుఫానుకి చెదిరిపోయినట్టు, దావానలంలో మాడి మసైనట్టు విలవిలలాడింది. 4 రోజుల్లోనే తాను నిస్తేజ శిలలా మారిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మాధుర్య క్లాసు అటు పూర్తయి ఇటు స్టాఫ్ రూమ్కి వచ్చిందో లేదో సెల్ మ్రోగింది. సెల్ స్క్రీన్ మీద చూసి అమ్మ దగ్గర నుంచి అనుకుంటూ నిరాసక్తంగా సెల్ ఆన్ చేసింది మాధుర్య. ఫోన్ ఆన్ చేయగానే, మధు, మీ రమణ పెద్దనాన్న చనిపోయారని ఇప్పుడే ఊరి నుంచి ఫోన్ వచ్చింది. నేను నాన్న ఊరికి వెళ్తున్నాం. ఇంటి తాళాలు మన పక్కింటి వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నాం. రాత్రికి మేము అక్కడే ఉంటాం. తిరిగి ఎప్పుడు వచ్చేది మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసింది సుజాతమ్మ మాధుర్య జవాబు కోసం చూడకుండా. అయ్యో, రమణ పెద్దనాన్న చనిపోయారా? 3 నెలల క్రితం ఊరు వెళ్ళినప్పుడు చాలా హుషారుగా తనను తీసుకొని వెళ్ళి వాళ్ళ పొలాలు, తోటలు అన్నీ చూపించారు. పాపం ఏమైందో అనుకుంది. మొదలే మనసు బాగాలేదు. ఇప్పుడు ఈ వార్త. ఇక పని మీద మనసు లగ్నం చేయలేకపోయింది మాధుర్య. తలనొప్పి కూడా మొదలైంది. అఖిలకి చెప్పి ఇంటికి వెళ్ళాలని ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరింది మాధుర్య. పక్కింట్లో తాళాలు అడిగి తీసుకొని ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కునే ఓపిక కూడా లేక మంచం మీద అలాగే వాలిపోయింది. ఆ రోజు ఎందుకో ఎవరు పిలవకుండానే వచ్చి వరద ఊరిని ముంచెత్తినట్టు తనకి తెలియకుండానే కన్నీళ్లు వరదలై తలగడని తడిపివేశాయి. ఎంతసేపు అలా అచేతనంగా ఉండిపోయిందో తెలియలేదు ఆమెకి. బాగా పొద్దు వాలిపోయి చీకట్లు కమ్ముకోసాగాయి. అచేతన వాస్తో మగత నిద్రో తెలియని మాధుర్య ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. గదంతా చీకటితో నిండిపోయి ఉంది తన మనసులో లాగే. మెల్లగా లేచి లైట్ వేసి వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కు వచ్చింది. చెదిరిపోయిన ఆలోచనలన్నీ మళ్ళీ ఒక్కొక్కటి చేరి చేద పురుగుల్లా మనసుని తొలిచేస్తున్నాయి. అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంది మాధుర్య. చామన ఛాయ కంటే కాస్త నలుపు. ఇదేనా ఈ ఒంటి రంగేనా? నా మొత్తం జీవితానికి నల్లటి రంగు పులిమింది. ఈ చీకటి రంగేనా నా ఆశల పందిరిని అంధకారంలో నింపింది? ఇక ఈ జీవితం ఇంతేనా? ఎవరికి తాను నచ్చక ఇలా జీవితాంతం కన్యగానే మిగిలిపోవాల్సిందేనా? అమ్మా నాన్నలకు తాను గుదిబండ కావాల్సిందేనా? తన వల్ల బాధ తప్ప అమ్మా నాన్నలకు ఉపయోగం ఏమి ఉంది? తాను ఇంకా ఎందుకు బతకాలి? ఆలోచనలు అదుపు తప్పుతూ
తనను అదం పాతాలకి నెట్టివేస్తున్నాయి. మనసు నిండా అలుముకున్న నిరాశ అగ్ని కీలల్లా కమ్ముకుంటుంది. బలహీన క్షణాలు ఒక్కొక్కటే 1000 ఏనుగులంత బలం పుంజుకొని మాధుర్య మనసును చుట్టుముడుతున్నాయి. ఆఖరి బలహీన క్షణం ఆమెను బలంగా తనలోకి లాక్కుంది. గిరుక్కున వెనుతిరిగి వేగంగా మంచం వెనుక ఉన్న కబోర్డు తెరిచింది. పెళ్లి చూపుల రోజు తను కట్టుకున్న షిఫాన్ చీర పైనే కనబడింది. చీరను మడత విప్పి స్టూల్ని గది మధ్యకు జరిపింది. చీరను ముడివేసి ఫ్యాన్కి తగిలించింది. కన్నీళ్లు కారిపోతున్నాయి. స్టూల్ మీదకు ఎక్కి ఆఖరిసారిగా చుట్టూ చూసింది. ఎటు చూసిన లైట్ కాంతిలో కూడా చిక్కటి చీకటి తన నల్లటి దేహాన్ని గేలి చేస్తున్నట్టు, తనని చూసి నవ్వుతున్నట్టు విలవిల్లాడిపోయింది మాధుర్య. ఇక క్షణం కూడా ఆలోచించకుండా చీర ముడిని మెడకు తగిలించుకుంది. కళ్ళు మూసుకొని కాలితో స్టూల్ను తన్నబోయే క్షణంలో, మాధుర్య, ఏంది నువ్వు చేస్తున్న పని? పెద్దగా అరుపు విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా తన మేనత్త వసుమతి. కనురెప్ప పాటులో వసుమతి తన చేతిలోని బ్యాగుని పక్కకు విసిరి మాధుర్యను పట్టుకొని మెడలోని చీరను తీసి స్టూల్ మీద నుంచి కిందకు దింపింది. అత్తయ్య, నన్నెందుకు కాపాడావు? నేను బతికి ఎవరికి ఏం లాభం లేదు. నన్ను చనిపోని. వసుమతి ఒడిలో పడుకొని బోరున విలపించింది మాధుర్య. దుఃఖంలో ఉన్న మనిషికి ఏం చెప్పినా తలకెక్కదు అని మాధుర్యను బాధ తీరే వరకు అలాగే తన ఒడిలో ఉంచుకొని తల నిమురుతూ ఉండిపోయింది వసుమతి. కన్నీటి రూపంలో కాస్త దుఃఖపు భారాన్ని కరిగించుకున్న మాధుర్య కాస్త తేటపడి కళ్ళు తుడుచుకొని, అత్త, మరి నువ్వు ఊరికి వెళ్ళలేదా? రమణ పెద్దనాన్న చనిపోయారు కదా, అమ్మ నాన్న అక్కడికి వెళ్ళారు అంది మాధుర్య. నా సంగతి సరే, నీ సంగతి ఏంటి మధు? చనిపోవాలని ఎందుకు అనుకున్నావు? ఏం సాధిద్దామని? నేను రావటం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఏమయ్యేదో తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. ఊరికి వెళ్లకుండా నేను ఇక్కడికి రావటమే మంచిదైంది అంది. అత్త, మొన్న వచ్చిన పెళ్లి సంబంధం కూడా తప్పిపోయింది. దానికి కారణం నా ఒంటి రంగు. అప్పటి వరకు బాగా మాట్లాడుతున్న వాళ్ళల్లా నేను లోపలి గదిలో నుండి వారి ఎదుటికి వచ్చేసరికి నా ఒంటి రంగు చూడగానే వాళ్ళ ముఖాల్లో రంగులు మారిపోయాయి. ఇక ఈ జన్మకు నేను ఎవరికీ నచ్చను. ఇటు అమ్మ వాళ్ళకి గుండెల మీద కుంపటి అవటం నాకు ఇష్టం లేదత్తా. నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది. బతికుండి ఏమీ సాధించలేకపోయాను. నేను చనిపోయి అమ్మ వాళ్ళ భారం తగ్గించాలని మళ్ళీ కన్నీటి సంద్రమైంది మాధుర్య. పిచ్చిదానా, నువ్వు చనిపోయి వాళ్ళ భారం తగ్గిద్దాం అనుకున్నావా? నువ్వు వాళ్లకు లేక లేక పుట్టిన ఒక్కగానొక బిడ్డవు. నువ్వు లేకుండా వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు అనుకున్నావు? కన్నబిడ్డని పోగొట్టుకున్న వాళ్ళు బ్రతికున్నంత వరకు ప్రతి క్షణం నిన్ను తలుచుకొని నరకం అనుభవిస్తారు. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పని చెయ్యనని ముందు నాకు మాటివ్వు అంది వసుమతి మాధుర్య వంక చేయి చాపుతూ. ఒక్క క్షణం ఆలోచించి వసుమతి చేతిలో చేయి వేసింది మాధుర్య కాస్త తేలికపడ్డ మనసుతో. మధు, మన మాటల్లో చాలా పొద్దుపోయింది. నేను అమ్మ వాళ్ళతో కలిసి ఊరికి పోదామనే ఇక్కడికి బయలుదేరాను. మీ మామయ్య క్యాంపు వెళ్ళాడు. శ్రీకర్కి జ్వరం రావడంతో వాడి దగ్గర ఉండి నేను బయలుదేరేసరికి చాలా ఆలస్యం అయింది. నేను ఫోన్ చేయకుండా ఇక్కడకు రావటం మంచిదైంది. లేకుంటే అమ్మ వాళ్ళు లేరని నేను నేరుగా ఊరికి పోయేదాన్ని. పొద్దున్న నేను వెళ్ళేసరికి అక్కడి కార్యక్రమం అయిపోతుంది. ఇక నేను అక్కడ చేసేది ఏం లేదు. ఇప్పుడు జరిగిన విషయాలు ఏవి నేను అమ్మ వాళ్ళకి చెప్పను. నువ్వు ఏం ఆలోచించకుండా పడుకో, రేపు మాట్లాడుకుందాం అంది వసుమతి. అలాగే అంటూ తల ఊపింది మాధుర్య బుద్ధిగా. ఇద్దరూ కాస్త మజ్జిగ తాగి పడుకున్నారు. ఇంట్లోకి వస్తూనే, అయ్యో వసు, నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడకు? నువ్వు వస్తావని చాలాసేపు చూసాం. నీ ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. ఇక నేను మీ అన్నయ్య ఊరికి వెళ్ళాం అంది సుజాతమ్మ. అవును వదినా, శ్రీకర్కి ఒంట్లో బాగాలేదు. ఆయన క్యాంప్లో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. సరే, ఇక పొద్దున్న నేను ఊరికి వచ్చినా లాభం లేదు. అందుకని మాధుర్యతో ఉండిపోయాను. పాపం రమణ అన్నయ్యకి ఏమైంది అంది కళ్ళు ఒత్తుకుంటూ వసుమతి. మొన్న పొద్దుటి వరకు బాగానే ఉన్నారట.
సాయంత్రం టీ తాగి పడక కుర్చీలో పడుకొని పేపర్ చదువుతున్నవాడల్లా అలాగే తల వాల్చేశారట. హాస్పిటల్కు తీసుకువెళ్ళే లోపలే ప్రాణం పోయిందట. హార్ట్ అటాక్ అని చెప్పారట డాక్టర్. బాధ్యతలన్నీ తీరి ప్రశాంతంగా ఉండాలనుకున్న సమయంలో మీ వదినకు ఈ కష్టం వచ్చింది బాధగా చెప్పింది సుజాతమ్మ. అన్నయ్య, నాతో పాటు మాధుర్యని హైదరాబాద్ తీసుకుపోతాను. ఓ 10 రోజులు నా దగ్గర ఉంచుకొని పంపుతాను. ఆయన కూడా క్యాంప్లో ఉన్నారు. నెల రోజులు రారు. నాకు కాస్త తోడుగా మాధుర్య ఉంటుంది అంది వసుమతి. కూతురి వంక చూశాడు రాజారావు. అత్తయ్యతో వెళ్తాను నాన్న అంది మాధుర్య. మరి కాలేజీ? అనుమానం అమాయకత్వం కలబోసినట్టు అడిగింది సుజాతమ్మ. ఆ రోజు కూతురి మనసు బాధపడేలా మాటలు అన్నానని సుజాతమ్మ లోపల కృంగిపోయింది. కూతురు సరిగా మాట్లాడటం లేదని దిగులు పడింది. సిక్ లీవ్ అని నెల రోజులు సెలవు పెడతానులే అమ్మా అని మాధుర్య అనడంతో, మంచిదిరా వసు, కాలేజీ పనిలో చాలా అలసిపోతుంది, దానికి గాలి మార్పు ఉన్నట్టు ఉంటుంది అంది సుజాతమ్మ. మాధుర్య తనతో మాట్లాడిన ఆనందంలో పెళ్లి సంబంధం తప్పిపోయిన విషయం వసుమతితో చెప్పకుండా మాధుర్య వసుమతితో హైదరాబాదు వచ్చి 2 రోజులయ్యింది. శ్రీకర్కి జ్వరం తగ్గి స్కూల్కి వెళ్ళసాగాడు. ఆ రోజు నుండి వరుసగా ఓ 4 రోజులు వసుమతి మాధుర్యను తాను వెళ్ళే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు తీసుకెళ్ళింది. అక్కడ వారు ఎటువంటి దయనీయ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారో అన్నీ చూపించింది. తల్లిదండ్రి ఎవరో కూడా తెలియని అనాథ పిల్లలు, కన్నబిడ్డలు వదిలేసిన వృద్ధులను తాను, తన స్నేహితురాళ్ళు ఇచ్చే చేయూత, వాళ్ళ కోసం చేసే సేవా కార్యక్రమాలను ప్రత్యక్షంగా మాధుర్యకు చూపించింది. ఆ తర్వాత ఒకరోజు కార్మిక నగర్ లాంటి మురికి వాడలకు తీసుకెళ్ళి దుర్గంధం వెదజల్లుతున్న పరిసరాలలో వారి రేకులు షెడ్డు లాంటి ఇళ్లల్లో వారి దయనీయమైన బ్రతుకులను చూపించింది. అక్కడి పిల్లలకు తాను చదువు నేర్పడానికి రోజూ వెళతానని చెప్పింది వసుమతి. వసుమతి అత్తయ్యకు మంచి మనసు ఉంది అని తెలుసు, కానీ ఇప్పుడు అవసరమైన వారికి ఆమె చేసే సేవలు చూసి అబ్బురపడింది మాధుర్య. వసుమతితో కలిసి ఓ 10 రోజులు సాయంత్రాలు కార్మిక నగర్ వెళ్ళి అక్కడి పిల్లలకు తాను కూడా చదువు చెప్పింది. వృద్ధాశ్రమాలలో సేవలలో కూడా పాలు పంచుకుంది. ఈ 10 రోజుల్లో వసుమతి అత్తయ్య సాహచర్యంలో, స్వాంతన వచనాలతో చాలా మార్పు వచ్చింది మాధుర్యలో. జీవితంలో ఆనందం అంటే తన సుఖమే కాదు, ఇతరుల బాధలను పంచుకోవడంలో, అవసరం అయిన వారికి సాయం అందించడంలోనే నిజమైన తృప్తి, ఆనందం ఉంది అనిపించింది ఆమెకి. మరో వారం రోజులు 7 క్షణాల్లో గడిచిపోయాయి. ఆ రోజు కార్మిక నగర్లో పిల్లలకు పాఠాలు చెప్పి ఇంటికి వచ్చారు మాధుర్య, వసుమతి. ఇద్దరికి టీ చేసి 2 కప్పుల్లో తెచ్చింది వసుమతి. అత్తయ్య, నేను వచ్చి దాదాపు 20 రోజులవుతుంది. అమ్మా నాన్న కూడా ఎప్పుడొస్తావు అంటూ ఫోన్లు చేస్తున్నారు అంది మాధుర్య. అప్పుడే వెళ్ళిపోతావా మధు? నీకు నాతో కలిసి ఆశ్రమాలకు, కార్మిక నగర్కు తిరగడానికి ఇబ్బందిగా ఉందా చెప్పు అంది వసుమతి బింకంగా చూస్తూ. అయ్యో, అదేం లేదు అత్తయ్య, ఇంతవరకు నేను బావిలో కప్పలాగా ఉన్నాను. ఆడపిల్లకు ఆనందం పెళ్ళి, సంసారం, పిల్లలు వీటితోనే ఉంది అనుకున్నానత్త. ఇక్కడకు వచ్చాకే నాకు అసలైన జీవితం అంటే ఏమిటో తెలిసింది. నువ్వు చేసే ఈ సేవా కార్యక్రమాలలో నేను కూడా భాగం పంచుకోవాలని ఉందత్తయ్య అంది మాధుర్య ఆర్తిగా వసుమతి వైపు చూస్తూ. అయితే ఇంకే మధు, నువ్వు ఇక్కడి కాలేజీకి బదిలీ చేయించుకో, నా దగ్గరే ఉందు. కానీ మాకు శ్రీకర్ ఎంతో, నువ్వు అంతే. మీ అమ్మా నాన్నలని నేను ఒప్పిస్తాను, ఓకేనా అంది వసుమతి. అత్తయ్య, అంతకంటే నాకు ఇంకేం కావాలి అంది మాధుర్య ముఖంలో ఆనందం తాండవిస్తున్నట్టుగా. మధు, ఇంకో మాట, ఎవరో మనలను నచ్చలేదని మనం జీవితాంతం బాధపడుతూ కూర్చోకూడదు. ఈ లోకం ఎట్లాంటిదంటే, ఓ వ్యక్తి పొడుగ్గా ఉంటే జెండా బొంగు అంటారు, పొట్టిగా ఉంటే పొట్టి అంటారు, తెల్లగా ఉంటే అబ్బా పాలిపోయిన రంగు అంటారు, నల్లగా ఉంటే కర్రీ అంటారు. అలాగే జీవితంలో ఓడిపోయారనుకో, నీ ముందే చెప్పాను, వీళ్ళు క్రింద పడతారని. నేల విడిచి సాము చేస్తే పడరా అంటారు. అదే మనిషి విజయం సాధిస్తే అదే నోటితో
నాకు తెలుసు వీళ్ళు సాధిస్తారని, కష్టపడ్డారు మరి అంటారు. అంటే మనం ఎట్లా ఉన్నా లోకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే లోకులు పలుకాకులు అనే సామెత వచ్చింది. ఈరోజు నువ్వు నల్లగా ఉన్నావు అని గేలి చేసిన వాళ్ళే రేపు నువ్వు విజయం సాధిస్తే గొప్పగా పొగుడుతారు. చాలామంది నలుపు రంగు అశుభం, అపశకునం అని అనుకుంటారు. అది వట్టి అపోహ మాత్రమే. బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం, ఆత్మవిశ్వాసం చాలా గొప్పవి. ఒక మనిషిలో చూడాల్సినవి ఈ 2 లక్షణాలే. మిగతావన్నీ అశాశ్వతాలే. కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందు నీ కెరీర్లో, జీవితంలో విజయం సాధించు. నిన్నుగా ఇష్టపడిన వాళ్ళు నీకు తారసపడితే పెళ్లి చేసుకో. అప్పుడు కూడా నువ్వు నీ లక్ష్యాన్ని మరువకు. ఏంటి వింటున్నావా మధు? మాధుర్య ముఖంలోకి తేరిపారా చూస్తూ అడిగింది వసుమతి. అప్పటిదాకా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళి మంత్రముగ్ధురాలిలా వసుమతి మాటలను వింటున్న మాధుర్య ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చింది. వసుమతి చేతులను పట్టుకొని, అత్తయ్య, ఆ రోజు నిజంగా సమయానికి నువ్వు మా ఇంటికి రాకుండా ఉండి ఉంటే ఇప్పుడు నేను నీ ఎదురుగా ఉండేదాన్ని కాదేమో. ఆ రోజు ఆ పెళ్లి సంబంధం తప్పిపోయిందని ఎంత నిరాశ, మూర్ఖత్వంతో నేను ఆత్మహత్య చేసుకోబోయానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నీవిచ్చిన ధైర్యం, భరోసాతో నా మనసు వజ్రం కన్నా దృఢంగా, దూది పింజ కన్నా తేలిక అయిపోయింది అత్తయ్య. ఇక జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కోగలననే నమ్మకం నా మీద నాకు కలిగింది. నా జీవితాంతం నీకు రుణపడి ఉంటానత్తయ్య అంటూ మాధుర్య వసుమతిని హత్తుకుంది. కాలం కీ ఇచ్చి వదిలిన గుర్ర బొమ్మల చకచక ముందుకు కదలసాగింది. మాధుర్య అమ్మా నాన్నలను ఒప్పించి హైదరాబాద్లోని ప్రభుత్వ కాలేజీకి లెక్చరర్గా బదిలీ చేయించుకుంది. ఒక పక్క కాలేజీలో తన విధులు నిర్వహిస్తూనే మరో పక్క తన సేవా కార్యక్రమాలను విస్తృతపరుచుకుంది. వసుమతితో కలిసి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి సాంబ్రాణి కడ్డీలు, క్యాండిల్స్, వ్యాజ్లైన్, పేపర్ ప్లేట్స్ తయారీ వంటి పనులలో ఆశ్రమంలో శక్తి ఉండి పని చేయగలిగిన వాళ్లకు శిక్షణ ఇప్పించింది. ఇంకొందరు అనాథ మహిళలకు కూడా టైలరింగ్, అప్పడాల తయారీ, కేకులు తయారీ వంటివి నేర్పి వాళ్ళకి ఉపాధి కల్పించింది. ఇప్పుడు మాధుర్యకు చేతి నిండా పని. తన గురించి తాను ఆలోచించే సమయం కూడా లేదు. అంతగా సేవా కార్యక్రమాలలో మునిగిపోయింది. ఆ సంవత్సరపు ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు, ఉత్తమ సేవలందించే వారికి ఇచ్చే మదర్ తెరిసా అవార్డు రెండూ ఒకదాని వెంట ఒకటి పోటీపడి మాధుర్యను వరించాయి. కూతురు సాధించిన విజయాలకు సుజాతమ్మ, రాజారావులు పొంగిపోయారు. కాలం నేను ఎవరి మాట వినను, ఎవరి కోసం ఆగను అంటూ వెనుకడుగు వేయకుండా సూటిగా ముందుకు వెళుతుంది. ఆ రోజు కాలేజీ వదలగానే స్కూటీలో ఇంటికి బయలుదేరింది మాధుర్య. యూసుఫ్ కూడా చౌరస్తా దగ్గర రోడ్డు మీద గుంపులుగా జనాలు నిలబడి ఉన్నారు. జనాల మధ్యలో ఏం జరిగిందో మాధుర్యకు సరిగా కనబడలేదు. స్కూటీని కాస్త రోడ్డు ప్రక్కగా పార్కు చేసి ఆ గుంపు మధ్యకు వెళ్ళింది. స్కూటర్లో వెళ్ళే అతన్ని కారు గుద్దేసిందట. కారులో ఉన్నవాళ్ళు ఆగకుండా వెళ్ళిపోయారట. తీవ్ర గాయాలతో అతను బోర్లా పడి ఉన్నాడు. అయ్యో పాపం అంటున్నారే కానీ ఒక్కరూ అతన్ని లేపడానికి ప్రయత్నించలేదు. పోలీస్ కేసు అయితే మనకెందుకు, లేనిపోని గొడవ అని చూసి వెళ్ళిపోతున్నారు. ఎవరో 108కి ఫోన్ చేసినట్టు ఉన్నారు. గనగనమంటూ సైరన్ మ్రోగించుకుంటూ అంబులెన్స్ వచ్చింది. హాస్పిటల్ సిబ్బంది ఇద్దరు స్ట్రెచ్చర్ మీద అతన్ని పడుకోబెట్టి అతనితో ఇంకెవరైనా ఉన్నారేమో అని అక్కడి వాళ్ళను అడుగుతున్నారు. అప్పుడు చూసింది అతని ముఖం. తను వసంత్. ఏడాది క్రితం జరిగిన పెళ్లి చూపులప్పుడు ఒక్కసారి చూడగానే అతని రూపురేఖలను తన మనసులో ముద్రించుకున్నందువల్ల వెంటనే అతన్ని గుర్తుపట్టింది. వసంత్ తమ బంధువు అని హాస్పిటల్కి వస్తానని మాధుర్య కూడా అంబులెన్స్ ఎక్కింది. హాస్పిటల్లో బెడ్ మీద నీరసంగా పడుకొని ఉన్నాడు వసంత్. యాక్సిడెంట్లో అతని కుడి చెయ్యి విరిగింది. చేతికి కట్టు, మరో చేతికి బాటిల్ నుంచి ఒక్కో చుక్క సెలైన్ వాటర్ అతని శరీరంలో కలుస్తుంది. మాధుర్య వసుమతికి ఫోన్ చేసి
వసంత్ విషయం చెప్పి రాత్రికి ఇంటికి రానని చెప్పింది. స్పృహలోకి వచ్చిన వసంత్కి కళ్ళు తెరవగానే మాధుర్య కనిపించింది. విస్మయంతో చూశాడు మాధుర్య వైపు. జరిగినదంతా తన ద్వారానే తెలుసుకొని కృతజ్ఞత పశ్చాత్తాపంతో కూడిన దృక్కులు సారించాడు ఆమె వైపు. మాధుర్య మాత్రం చెరగని చిరునవ్వుతో అంతకుముందు తమ మధ్య ఏమీ జరగనట్టే అతనితో మాట్లాడింది. వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ అడిగి తీసుకొని వసంత్కి ప్రమాదం జరిగిన విషయం చెప్పి అతను ఇప్పుడు హాస్పిటల్లో క్షేమంగా ఉన్నాడని, వాళ్ళని కంగారుపడి అంత అర్ధరాత్రి వేళ రావద్దని, వసంత్కి తోడుగా తను ఉంటానని హాస్పిటల్ అడ్రస్ చెప్పింది. అప్పటికే సమయం రాత్రి 11 అయ్యింది. వసంత్ మాధుర్య వంక చూసి ఏం మాట్లాడలేకపోయాడు. కానీ అంతలోనే నర్సు వచ్చి నొప్పులకు నిద్రకి ఇంజెక్షన్ ఇవ్వడంతో మగతగా కళ్ళు మూసుకున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే వసంత్ అమ్మా నాన్న హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో కనుక్కొని వసంత్ ఉన్న రూమ్కి వచ్చారు. మాధుర్య కుర్చీలో కూర్చొని ఉంది. వసంత్ అమ్మ పెద్దగా ఏడుస్తూ, అయ్యో నా బిడ్డకి ఏమైంది దేవుడా, నెల రోజులలో పెళ్లి పెట్టుకొని వీడికి ప్రమాదం జరగటం ఏమిటి, మన గ్రహచారం కాకపోతే అంటూ పెద్దగా శోకాలు ప్రారంభించింది. వసంత్ వాళ్ళ నాన్న ఆమెను వారిస్తూ, ఊరుకో జానకి, భగవంతుని దయ వల్ల వాడికేం కాలేదులే. ఇదిగో ఈ అమ్మాయి మాధుర్య, నీకు గుర్తుందా, తను వసంతుని సమయానికి హాస్పిటల్లో చేర్పించింది అంటూ మాధుర్య వంక చూసి చేతులు జోడించాడు. అయ్యో మీరు పెద్దవారు అంకుల్, నాకు దండం పెట్టకూడదు. ప్రమాదం జరిగి రోడ్డు మీద దిక్కులేని వాడిలా పడి ఉన్న వసంతుని అలా వదిలేసి నా మానాన నేను ఎలా వెళ్ళగలను? ఎవరు ఆపదలో ఉన్నా మనం సాయం చేస్తాం కదా, నేను చేసిన గొప్ప ఏముంది అంది. వసంత్ వాళ్ళ అమ్మ కూడా మాధుర్య చేతులు పట్టుకొని, తల్లి నువ్వు జరిగినదేది మనసులో పెట్టుకోకుండా నా బిడ్డను కాపాడావు, నువ్వు నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలి అంటూ మాధుర్య తల నిమిరింది ఆప్యాయంగా. 2 నెలల తర్వాత ఒకరోజు సాయంత్రం మాధుర్య పెరటిలో అల్లుకొని ఉన్న మల్లెతీగ నుండి అప్పుడే కాస్తా విచ్చుకుంటూ పరిమళాలను వెదజల్లే మల్లె మొగ్గలను కోస్తుంది. తలంటుకొని జుట్టు ఆరబెట్టుకుంటుందేమో. పొడవైన ఆ కురులతో తను వనకన్యలా ఉంది. అప్పుడే కాంపౌండ్ గేటు తెరుచుకొని ఇంటిలోకి వచ్చాడు వసంత్. గేటు చప్పుడుతో వెనక్కి తిరిగిన మాధుర్యకి వసంత్ లోపలికి వస్తూ కనిపించాడు. అతని కుడి చెయ్యి విరగడంతో ఇంకా కట్టు అలాగే ఉంది. చెయ్యి కదలకుండా బ్యాండ్ వేసి మెడకు తగిలించుకున్నాడు. అతన్ని చూసి చిరునవ్వుతో ఆహ్వానించింది మాధుర్య. ఇద్దరూ వరండాలో ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. పరస్పర యోగక్షేమాలు మాట్లాడుకుంటుండగా వసుమతి వచ్చింది అక్కడికి. వసంతుని పరిచయం చేసింది మాధుర్య. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను టీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది వసుమతి. వసంత్ గారు, మొన్న హాస్పిటల్లో మీ అమ్మగారు నెల రోజులలో పెళ్లి పెట్టుకొని ఇలా జరిగింది అన్నారు కదా, మరి మీ పెళ్ళి అంటూ ప్రశ్నార్థకంగా అతని వంక చూసింది మాధుర్య. ఇంకెక్కడి పెళ్ళి మాధుర్య, నాకు యాక్సిడెంట్ జరిగింది అని తెలిసిన వెంటనే వాళ్ళు జాతకం బాగాలేదు అంటూ పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు అంటూ ఏదో తెలియని అపరాధ భావనతో మాధుర్యని చూశాడు వసంత్. ఒక్క నిమిషం ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఆవరించింది. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. హఠాత్తుగా వసంత్ మోకాళ్ళ మీద కూర్చొని, మాధుర్య నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏ మనిషికైనా కావాల్సింది శారీరక సౌందర్యం కాదు, మనసు అందమైనదైతే ఆ మనిషితో జీవితం పంచుకోవటం పూల పల్లకిలో స్వర్గ ప్రయాణం లాంటిదని నిన్ను చూసి తెలుసుకున్నాను. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పనక్కర్లేదు, నువ్వు బాగా ఆలోచించుకొని చెప్పు అన్నాడు. నిర్లిప్తంగా చూస్తుండిపోయింది మాధుర్య. హఠాత్తుగా వసంత్ తన జేబులో భద్రంగా దాచుకున్న రోజా పువ్వును తీసి, మాధుర్య నా కుడి చేతికి కట్టు ఉంది, ఎడం చేత్తో ఇస్తున్నాననుకోకు అంటూ తనకు అందిస్తూ, ఐ లవ్ యూ మధు అన్నాడు. మాధుర్య, నువ్వు కన్న కళ నీ ముందు సాకారం అయినప్పుడు ఇంకా ఎందుకు శంస ఇస్తావు? సంతోషంగా ఒప్పుకో, మీకంతా మంచి జరుగుతుంది అంది వసుమతి వాళ్లకు టీ అందిస్తూ. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోయాయి. మాధుర్య సమాధానం కోసం
చకోర పక్షిలా ఎదురు చూస్తున్నాడు వసంత్. గొంతు సవరించుకొని, మీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నందుకు సారీ వసంత్ గారు. ఒకప్పుడైతే మీరు చెప్పిన దానికి ఎగిరి గంతేసేదాన్ని. అప్పుడు జీవితం పట్ల నాకు సరైన అవగాహన లేదు. పెళ్లితోనే ఒక ఆడదాని జీవితానికి సంపూర్ణత్వం లభిస్తుంది. అదే ఆడదాని అంతిమ లక్ష్యం అనుకున్నాను. కానీ ఈరోజు నా జీవిత లక్ష్యం పెళ్లి కాదు. దానికంటే జీవితానికి పరిపూర్ణత్వాన్ని ఇచ్చేవి ఎన్నో ఉన్నాయి అని తెలుసుకున్నాను. జీవితంలో కనీస అవసరాలకు కూడా నోచుకొని అనాథ బిడ్డలు, పిల్లలు వదిలేసి రెక్కలు తెగిన పక్షుల్లా అనాథాశ్రమాల్లో చావు కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, మానసిక శారీరక దివ్యాంగులు, ఇలా ఎందరో అభాగ్యులు చేయూత కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి సేవ చేయడంలోనే నా జీవిత పరమార్థం దాగి ఉందని తెలుసుకున్నాను. అదే ఇప్పుడు నా ఏకైక లక్ష్యం. అదే నా జీవితానికి అమరత్వం, అమృతత్వాన్ని ఇస్తుంది. ఇక వేరే ఎటువంటి ఆలోచనలు ఇప్పుడు నాకు లేవు. నన్ను మన్నించండి అంటూ చేతులు జోడించి గుండె నిండిన ఆత్మవిశ్వాసంతో ఇంటి లోపలకు నడిచింది ఆమె. మాధుర్య మనసు కరిగి తన ప్రేమను అంగీకరించే రోజు కోసం వసంత్తో పాటు మనం కూడా ఎదురు చూద్దామా? ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదములు. అలాగే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.